Dear students, my name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinanna University, Rajahmundry. Today, we are now discussing about the 6th semester cluster paper. Cluster A. In that second paper, A2 paper, Ethnobotany. Ethnobotany in that second unit. Second unit topic. We are now discussing the second unit topic. In that first chapter, role of ethnobotany in modern medicine. Role of ethnobotany in modern medicine. Here given the 4 plants. Rauwolfia serpentina, one plant, and the second one is the Trichopus geylanicus. Third one Artemisia annua. Fourth one Withonia somnifera. These are the 4 plants given the example of the role of the ethnobotany in modern medicine. This topic is given the directly to the examination essay question. Role of ethnobotany in the modern medicine అని చెప్పేసి essay question అడుగుతూ ఉంటారు, లేదా షార్ట్లో కూడా అడుగుతారు. అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క ప్లాంట్ని అడగొచ్చు, ఒక్కొక్కసారి ప్లాంట్ నేమ్ మెన్షన్ చేయకుండా రోల్ ఆఫ్ ద ఇథనోబాటనీ ఇన్ మోడర్న్ మెడిసిన్ అని చెప్పేసి అడగవచ్చు. అంటే మనకి ఇక్కడ 4 ప్లాంట్స్ ఉన్నాయి. వాట్ ఈస్ దట్ ప్లాంట్, ఇన్ దట్ విచ్ పార్టికల్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద మెడిసిన్ అనే విషయాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. 2 to 3 పాయింట్స్, అంతకుమించి ఎక్కువ అంటే ఒక్కొక్క మొక్క గురించి ఒక 2 to 3 పాయింట్స్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. అంటే అది షార్ట్కి అడిగితే, ఎస్ఏకి అడిగితే కొంచెం మనం మరి 2.5 మార్క్స్ ఉంటాయి ఒక్కొక్క ప్లాంట్కి, కాబట్టి కొంచెం రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఇండివిజువల్గా ఒక ప్లాంట్ అడిగినప్పుడు డీటెయిల్డ్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇంతకుముందు మనకి ఇండివిజువల్గా 2 ప్లాంట్స్ అడిగారు ఎగ్జామినేషన్లో, షార్ట్కి అడిగారు, కాబట్టి మేబీ ఎలాగైనా అడిగేటటువంటి చాయిస్ ఉంది. నౌ వీఆర్ డిస్కసింగ్ ద రోల్ ఆఫ్ ది ఇథనోబాటనీ ఇన్ మోడర్న్ మెడిసిన్. ఇన్ దట్ కేటగిరీ రావుల్ఫియా సర్పంటైనా, సర్పగంధి మీరు వినే ఉంటారు ఈ మొక్క గురించి. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. The Rauwolfia serpentina is an erect, evergreen, small shrub native to India. మీకు ఈ మొక్కని చూసే ఉంటారు, బట్ ఐడెంటిఫికేషన్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ దిస్ ఈజ్ ద Rauwolfia serpentina ప్లాంట్. దీనిలో ఎక్కువగా మనం రూట్స్ని యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ద రూట్ పార్ట్, రావుల్ఫియా సర్పెంటైన్ రూట్స్. అంటే మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉండేటటువంటిది రూట్లో ఉంటుంది అనేటువంటిది. అంటే మన ఇండియన్స్ వాళ్ళు ఫస్ట్ దీని గురించి మాట్లాడినప్పుడు ఇండియాలో ఇది పుట్టిందని చెప్పేసి, అంటే ద నేటివ్ ప్లేస్ ఇండియా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఇండియన్ స్నేక్ రూట్. అంటే దాని షేప్ కొంచెం కర్వీ నేచర్ ఉంటుందన్నమాట, అందువల్ల ఇండియన్ స్నేక్ రూట్ లేదా డెవిల్ పెప్పర్ ఈజ్ ఎ స్పీసీస్ ఆఫ్ ఫ్లవర్ ఇన్ ద మిల్క్ వీడ్ ఫ్యామిలీ ఎపోసైనేసి. అంటే ఈ మొక్క ఉంది కదా, ఈ మొక్క యొక్క రూట్స్ని చూస్తే చూడండి, ఇక్కడ కొంచెం కర్వీ నేచర్ కనబడుతుందా, అందువల్ల ఇండియన్ స్నేక్ రూట్ అని చెప్పేసి పిలవడానికి కారణం. అంటే దీని ఫ్లవర్సు మనకి అంటే మనం మొక్కను విరిచినట్టయితే మిల్క్స్ వస్తాయన్నమాట. ఫ్లోరల్ పార్ట్స్ని విరిచినప్పుడు, ఫ్లవర్ని విరిచినప్పుడు దట్ కెన్ గివ్ టు ద మిల్కీ సబ్స్టెన్స్. దట్ ఈస్ ద అపోసైనేసి ఫ్యామిలీ మెంబర్
అని చెప్పేసి మెన్షన్ చేయొచ్చు దీన్ని మనం. రావుల్పియా సర్పెంటైన్ అనేటటువంటి. ఇట్ ఈస్ ఎ పెరీనియల్ widely distributed in India in sub-Himalayan regions up to 1000 meters. హిమాలయాల్లో ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటుంది. అంటే ఎక్కడ గ్రౌండ్ నుంచి 1000 meters హైట్కి వెళ్ళే కొద్ది రీజియన్ లోపల మనకు కనిపిస్తుంది అన్నమాట. ద ప్లాంట్ వాజ్ యూజ్డ్ బై మెనీ ఫిజిషియన్స్ త్రూ అవుట్ ఇండియా ఇన్ 1940s అండ్ వరల్డ్ ఇన్ 1950s. అంటే ఈ మొక్కను చాలామంది ఉపయోగించారంట ఇండియాలోను, అంటే వరల్డ్ వైడ్గా కూడా. అసలు ఏముంది ఈ మొక్కలో అంటే, ద ప్లాంట్ కంటైన్స్ డజన్స్ ఆఫ్ ఆల్కలైడ్స్. అంటే ఇంచుమించు ఇందులో ఒక 80 రకాలు ఉంటాయని చెప్తారు, కానీ ఇందులో మేజర్ ఆల్కలైడ్స్ని మాత్రం ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. అజ్మెలిసిన్, రెస్పెరిన్, సర్పంటైన్. These are the major alkaloids. Among others, the drug is collected in wild plants, roots and rhizomes, or drug out in October to November. అంటే మనకి డ్రగ్ ఎక్కువగా ఎందులో ఉంటుందన్నాం, రూట్స్లోను రైజోమ్స్లోను, అంటే వేర్లు కాండానికి సంబంధించినటువంటి కొమ్ముల్లోనూ ఉంటుందని చెప్పేసి. అంటే ఈ కొమ్ముల్ని కానీ రూట్స్ని కానీ ఎప్పుడు కలెక్ట్ చేయాలి, దట్ ఈస్ ద అక్టోబర్ నవంబర్ టైంలో మనం వాటిని కలెక్ట్ చేస్తే దట్ కెన్ కంటైనింగ్ ద డ్రగ్ కెపాసిటీ. అంటే అప్పుడు మనకు కావాల్సినటువంటి ఆల్కలైడ్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇథనో మెడిసినల్ సిగ్నిఫికెన్స్ అంటే మన ఇథనో పీపుల్స్, అంటే మన ట్రైబల్ పీపుల్స్ ఈ మొక్కల్ని ఏ విధంగా ఉపయోగించారు అనే దాని గురించి. దాని తర్వాత దాన్ని మనం మెడిసినల్గా ప్రజెంట్ ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అనేది డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అంటే ట్రైబల్ పీపుల్స్ ఏ విధంగా ఉపయోగించారు, తర్వాత ఇప్పుడు నౌ ఐ కెన్ హౌ టు యూజ్ దట్. ఇథనో పీపుల్స్, ద ట్రైబల్స్ ఆఫ్ ది మధ్యప్రదేశ్లో ఉండేటటువంటి దార్దాపూర్ సంబంధించినటువంటి పర్సన్స్, చాటర్పూర్ అంటారు కొంతమంది, చాటర్పూర్ మధ్యప్రదేశ్లో ఉండేటటువంటి మనుషులు యూజ్డ్ దిస్ ప్లాంట్ అగెనెస్ట్ స్నేక్ బైట్. అంటే పాము కాటుకు మందుగా ఉపయోగించారంట. చాతర్పూర్లో ఉండేటటువంటి, అంటే మధ్యప్రదేశ్లో ఉండేటటువంటి ట్రైబల్స్ స్నేక్ బైట్, పాము కాటుకు మందుగా ఉపయోగించేవారంట. అలాగే ద ట్రైబ్స్ ఆఫ్ అమరకంటాక్, అంటే మధ్యప్రదేశ్లోనే ఉన్నారు వీళ్ళు కూడా. అమరకంటాక్ జాతికి సంబంధించిన వాళ్ళు యూజ్డ్ అబౌట్ 10 grams ఆఫ్ రూట్ పౌడర్. See here, the tribal peoples of Amarkantak region that is present in the Madhya Pradesh that can use the 10 grams of root powder is taken orally twice a day. అంటే రోజులో 2 సార్లు 10 grams ఆఫ్ రూట్ పౌడర్ని తీసుకునేవారంట. ఫర్ సెవరల్ డేస్ టు క్యూర్ హైపర్ టెన్షన్. అంటే మనం బీపీ అంటాం కదా, ఒత్తిడిని, బ్లడ్ ప్రెషర్ని తగ్గించడం కోసం, అంటే క్యూర్ ద హైపర్ టెన్షన్. ఎక్కువగా ఆవేశపడ్డం అంటారు చూసారా, అలాగా దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ అమర్కంటాక్ రీజియన్ ప్రజలు యూజ్ చేసేవారంట. నెక్స్ట్, రూట్స్ అండ్ లీఫ్ బర్డ్స్ ఆర్ క్రష్డ్ విత్ మిల్క్ అండ్ మేడ్ ఇంటూ పేస్ట్. అంటే ఏంటి, ఈ ఫ్లోరల్ బర్డ్స్ ఉంటాయి కదా, అదే లీఫ్ బర్డ్స్ ఉంటాయి కదా, ఆ లీఫ్ బర్డ్స్ని, రూట్స్ని రెండింటిని కూడా క్రష్ చేసేసి, అంటే పేస్ట్ లాగా అన్నమాట, పొడిలాగా చేసేసి మిల్క్ తోటి, అంటే మిల్క్తో కలపగానే దట్ కెన్ కన్వర్టెడ్ ఇంటూ పేస్ట్ ఫామ్. రూట్స్ని, లీఫ్ బర్డ్స్ని క్రష్ చేసి విత్ మిల్క్ అండ్ మేడ్ ఇంటూ ద పేస్ట్ అండ్ యూజ్డ్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ.
రెండు రకాలుగా ఇంటర్నల్గా తీసుకోవచ్చు, అంటే నోరు ద్వారా లోపల వేసుకోవచ్చు, లేదా ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో ఏరియా ఆ ఏరియా మీద అప్లై చేయొచ్చు. ఇందుకు దేనికోసం? ఆన్ ది ఎఫెక్టెడ్ ఏరియాస్ ఇన్ కేస్ ఆఫ్ స్నేక్ బైట్. అంటే మనకి పాము కరిచినప్పుడు, అంటే ఆ ట్రైబల్ పీపుల్స్ ఏం చేసేవారంట, పాము కరిచినప్పుడు అంటే స్నేక్ బైట్ అయినప్పుడు అక్కడ ఎక్కడైతే స్నేక్ కరిచిందో ఆ ప్లేస్ లోపల ఈ రూట్స్ అండ్ లీఫ్ బర్డ్స్ ఆఫ్ రావుల్పియా సర్పంటైనా నుంచి తీసినటువంటి లీఫ్ బర్డ్స్ని, రూట్స్ని పౌడర్ చేసి దాన్ని మిల్క్లో కలిపి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి ఆ పేస్ట్ని నోటి ద్వారా తీసుకోవచ్చు, లేకపోతే ఎక్స్టర్నల్ ఎక్కడైతే పాము కరిచిందో ఆ భాగంలో అప్లై చేసేవారంట. అంటే ఆ రకంగా మెడిసిన్ కింద యూస్ చేసుకున్నారు వాళ్ళు. తర్వాత ములుకుర్మా ట్రైబల్స్ వైనాడ్లో ఉన్నారంట, కేరళ. ములుకుర్మా ట్రైబల్స్ ఆఫ్ వైనాడ్ యూజెస్ rhizome of this plant juice internally to prevent high blood pressure and mental disorder. అంటే ఇందాక చెప్పాం కదా హైపర్ టెన్షన్ అని చెప్పేసి, అలాగే ఇక్కడ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడం కోసం దేన్ని, రైజోమ్ పార్టికల్స్ని, అంటే మన భూగర్భ కాండం ఉంటుంది కదా ఆ కాండ భాగాన్ని జ్యూస్ చేసేసి దాన్ని జ్యూస్ని తాగేవారంట. దట్ కెన్ కంట్రోల్ ద హై బ్లడ్ ప్రెషర్ అండ్ మెంటల్ డిజార్డర్స్. అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండేటటువంటి జనాలు ఉంటారు కదా వాళ్ళ కోసం అన్నమాట. అంటే ములుకుర్మా అనేటటువంటి ఈ ట్రైబల్ పీపుల్స్ ఆ విధంగా యూజ్ చేశారు, కేరళలో ఉండేవాళ్ళు. అలాగే జాన్సై ట్రైబల్స్ ఆఫ్ గార్వాల్ హిమాలయ, అంటే ఉత్తరాంచల్లో ఉన్నారంట జాన్సై ట్రైబల్స్ అనేవాళ్ళు. ఆర్ యూజ్డ్ టు ట్రీట్ ఎపిలెప్సీ అండ్ ఎపిలెప్సీ అండ్ ఎనాగ్జాయిట్మెంట్. ఎగ్జాయిట్మెంట్ అంటాం కదా, ఎనాగ్జాయిటీ, నర్వస్ డిజార్డర్స్, అంటే మనకి చర్మం మీద వచ్చేటటువంటి కొన్ని ప్రాబ్లమ్స్కి, స్కిన్ ఎలర్జీ లాంటివి డిసీజెస్ వస్తాయి కదా స్కిన్కి సంబంధించి, వాటికి ఎపిలెప్సీ రీజన్. అలాగే ఎనాగ్జైటీ అంటే ఓవర్గా ఎక్కువగా ఆలోచించడం లేదా ఎక్కువగా ప్రెషర్కి గురవడం, ఎగ్జైట్మెంట్ అంటాం కదా అక్కడ ఎనాగ్జైటీ. నర్వస్ డిజీజ్కి సంబంధించి, నరాలకు సంబంధించినటువంటి ఏదైనా రోగాలు ఉంటే వాటికి వీటిని మందుగా వాడేవారంట. అంటే రావుల్పియా సర్పంట్ అయినటువంటి ప్లాంట్ని యూజ్ చేసేవారనమాట. అంటే రకరకాల ట్రైబల్ పీపుల్స్ వాళ్ళ యొక్క అంటే ఎక్కువగా లోపల ఉన్న ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడేది. సైకలాజికల్ డిజార్డర్స్ అనేటటువంటివి రాకుండా ఉండడం కోసం కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగించేవారు అనమాట. ఇప్పుడు మనకు మోడర్న్ మెడిసిన్ లోపల అంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ వాళ్ళు ఏంటంటే మనకి ఇప్పుడు ఫార్మకాలజీ వాళ్ళు ఉంటారు కదా, అందులో ఉండేటువంటి కెమికల్ కాంపౌండ్ ఏంటి, ఆ కెమికల్ కాంపౌండ్ దేనికి ఉపయోగపడుతుంది, ఆ వేలో యూస్ చేస్తూ ఉంటారు. అవునా? రావుల్పియా కంటైన్స్ ద అబౌట్ 0.7 to 2.4% total alkalides bases from the which more than alkalides. అంటే ఇక్కడ మనకి 80 టైప్స్ ఆల్కలైడ్స్ మనకు రావుల్పియా సర్పెంటైన్లో దొరుకుతాయి. అంటే 80 రకాల ఆల్కలైడ్స్ ఉంటాయంట. కాకపోతే అవి ఎంత పర్సంటేజ్లో ఉంటాయంటే 0.7 to 2.47. ఏమేమి ఉంటాయి అనుకున్నప్పుడు అంటే మొత్తం 80 చెప్పలేం కదా, మేజర్గా ఉండే ఒక 4 or 5 మాత్రం మెన్షన్ చేస్తాం. రెస్పెరిన్, సర్పెంటైనిన్, సర్పెంటైన్, అజ్మెలసిన్, అజ్మెలైన్, ఇవి మేజర్గా ఉండేటటువంటి ఆల్కలైడ్స్. మనం స్టార్టింగ్ కూడా ఇవే చెప్పుకున్నాం, వాటిని ఐడెంటిఫై చేశారు వీళ్ళు. ఫస్ట్ రెస్పెరిన్ దేనికి ఉపయోగపడుతుంది? ఇట్ ఈస్ అన్ యాంటీ హైపర్టెన్సివ్ అండ్ tranquilizer due to its depressant action on central nervous system and peripheral nervous system by binding to catecholamine storage vesicles present in the nerve cell. అంటే మనకి
మనకి ఓవర్ టెన్షన్ అవుతూ ఉంటాం కదా, ఒత్తిడి, ప్రెషర్ అనేటటువంటిది మన బ్రెయిన్ లోపల అంటే క్రియేట్ అవుతూ ఉంటుంది కదా. అంటే ఎందుకు క్రియేట్ అవుతుంది? ఓవర్ థింకింగ్ చేయడం వల్ల, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఆ ప్రెషర్ని తట్టుకోలేక, అలాంటి ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి యాంటీ హైపర్టెన్సివ్, ఒత్తిడిని తగ్గించేటటువంటి ఒక మెడిసిన్ లాగా, అంటే ఒత్తిడిని తగ్గించేటటువంటి మెడిసిన్స్ తయారు చేస్తారు కదా, అందులో వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ లాగా యూస్ చేస్తున్నారనమాట. ఇప్పుడు డిప్రెసెంట్ యాక్షన్ అంటే ఏంటి? సైకలాజికల్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఇది. సైకలాజికల్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఏంటంటారు? మత్తు మందులు అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అంటే మన వాళ్ళు ఎక్కువగా ఓవర్ టెన్షన్ అయిపోయారు అనుకో, ఆ టెన్షన్లో ఏమైపోతుందని చెప్పేసి ఒక మత్తు మందు ఇంజెక్షన్ ఇచ్చేస్తారు, సైలెంట్గా పడుకుంటారు. అదే ట్రాన్స్క్విలైజర్స్, ప్రెషర్ని తగ్గించేటటువంటివి, ఒత్తిడిని తగ్గించేటటువంటి, అలాగే మత్తు మందు అంటే అనస్థీషియా అంటాం సింపుల్గా, వాటికి సంబంధించి. ఎందుకంటే డిప్రెషన్, అంటే ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతే వాళ్ళ నర్వస్ సిస్టమ్ అనేటటువంటిది ఇన్యాక్టివ్ అయిపోతూ ఉంటుంది. అంటే సెంట్రల్ నర్వస్ సిస్టము అలాగే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ రెండూ కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాయి అనుకోండి, కోమాలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అందువల్ల ఈ మెడిసిన్స్ ప్రిపరేషన్కి సంబంధించి రెస్పిరిని యూస్ చేస్తున్నారనమాట. యాంటీ హైపర్టెన్సివ్ అండ్ ట్రాన్స్ప్లేటర్. ట్రాన్స్ప్లేటర్ అంటే ఏంటి? మత్తు మందులు తయారీ అని చెప్పి. అంటే మత్తు మంది అంటే అనస్థీషియాకి సంబంధించి, అంతే తప్ప డ్రగ్స్ అనేటప్పటికి మనం మామూలుగా అంటే సైకలాజికల్ డిజార్డర్స్ ఉండే వాళ్ళ కోసం వీటిని యూస్ చేయాల్సి ఉంటుంది. సర్పంటైన్, ఇట్ ఎగ్జిబిట్స్ యాంటీసైకోటిక్ ప్రాపర్టీస్, ఏ టైప్ 2 టోపియోమరైజ్ ఇన్హిబిటర్. అంటే మనకి ఈ మొత్తం రావుల్పియా సర్పంటైన్ అనేటటువంటి ప్లాంటు సైకలాజికల్గా ఉండేటటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడానికి, అందువల్ల యాంటీసైకోటిక్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? ఏమంటారు? సైకలాజికల్, ఇట్ మీన్స్ మానసిక రోగులు ఉంటారు చూసారా, మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి కంట్రోల్ చేయడానికి వాడేటువంటి మెడిసిన్స్ ఉంటాయి కదా, దానికోసం ఉపయోగిస్తారంట. అజ్మలైసిన్, it is used in treatment of circulatory diseases, especially in providing relief to normal cerebral blood flow. అంటే మనకు సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది కదా, అంటే ఏంటి? రక్తానికి సంబంధించిందే కదా సర్క్యులేటరీ సిస్టమ్ అంటే. బ్లడ్ అనేటటువంటిది మన బాడీలో అన్ని భాగాలకి ఫ్లోట్ అవుతూ ఉండాలి, అలాగే మన బ్రెయిన్కి కూడా బ్లడ్ ఫ్లోట్ అవుతూ ఉండాలి. ఆ ఫ్లోటింగ్ అనేటటువంటిది లేకపోతే వీ కెన్ అండర్గో ద డిప్రెషన్ ప్రాసెస్. అందువల్ల సర్క్యులేటరీ డిసీజ్ అంటే మనకి రక్తానికి సంబంధించినటువంటి ఏమైనా రోగాలు వస్తే ముఖ్యంగా అందులో ఏంటి? రిలీఫ్ టు నార్మల్ సెరిబ్రల్ బ్లడ్ ఫ్లో, అంటే బ్రెయిన్కి వెళ్ళేటటువంటి బ్లడ్ సంబంధించి అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని కంట్రోల్ చేయడానికి, వాటిని ట్రీట్మెంట్ చేయడానికి ఈ అజ్మలైసిన్ అనేటటువంటి కాంపౌండ్ని యూస్ చేస్తారంట. Asthmaline, the treatment of cardiac arthritis, అంటే కార్డియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఏం లేదు, హార్ట్ బీట్ ఉంటుంది కదా మనకి, హార్ట్ బీట్ అంటే గుండె కొట్టుకునేటటువంటి విధానం ఉంటుంది కదా, ఆ గుండె కొట్టుకోవడం జనరల్గా అయితే నిమిషానికి 72 టైమ్స్ కొట్టుకోవాలి, 172 పర్ మినిట్ ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనం కొంచెం ఎగ్జైట్మెంట్కి వెళ్తూ ఉంటాం కదా, ఆ ఎగ్జైట్మెంట్లో మన పల్స్ అనేటటువంటిది, ఆ గుండె కొట్టుకోవడం అనేటువంటిది అప్ డౌన్ మారిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే 72 టైమ్స్ కాకుండా ఒకసారి మరీ స్పీడ్గా కొట్టేసుకుంటూ ఉంటుంది. అంటే ఇలాగా ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఉన్నటువంటి డిసీజ్ అన్నమాట. అంటే కార్డియాక్ ఆర్థరైటిస్ అనేటటువంటి ఈ డిసీజ్కి ట్రీట్మెంట్ చేయడానికి మనకు అజ్మలైన్ అనేటటువంటి ఈ కాంపౌండ్ ఉన్నటువంటి మెడిసిన్స్ని యూస్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే డిస్పెరిడిన్ it is a wide range tranquilizers and antihypertensive and is free the side effects. అంటే ఈ డిస్పెరిన్
అంటే ఈ డిస్పెరిడిన్ అనేటటువంటిది ఏంటంటే ఇది కూడా మనకి ట్రాన్స్లైజర్స్ అంటే అనస్థీషియా ప్రిపరేషన్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఉంటాయి కదా, అందులో యూస్ చేయడం. అలాగే యాంటీ హైపర్టెన్సివ్, ఎక్కువగా ఓవర్ థింకింగ్ లేదా ఓవర్ ప్రెషర్ని కంట్రోల్ చేయడం కోసం దీన్ని యూస్ చేస్తారంట. అంటే దీన్ని వాడడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేటటువంటివి కూడా ఉండవంట. అంటే ముఖ్యంగా చూస్తే ఇక్కడ మనం రావుల్పియా సర్పంటైనా అనేటటువంటి మొక్కని అంటే రూట్ సిస్టమ్ని ఎక్కువగా వాడుతున్నాము, రూటు అలాగే రైజోమ్ పార్ట్ని. ఇది ముఖ్యంగా దేనికోసం ఉపయోగపడుతుంది? యాంటీ హైపర్ టెన్సివ్, అంటే ఎక్కువ టెన్షన్ పడేవాళ్ళు, అంటే బీపీ, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్, అంటే ఇప్పుడు ఇందాక చెప్పాం కదా హార్ట్ బీట్ అని చెప్పేసి కూడా ఇర్రెగ్యులారిటీస్ అనేటటువంటి ఓవర్ హార్ట్ బీటు, దాన్ని కంట్రోల్ చేయడం కోసం. అంటే పంపింగ్ ఎక్కువైపోతూ ఉంటే ఆటోమేటిక్గా స్పీడ్ పెరుగుతూ ఉంటుంది కదా. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి వాటిని కంట్రోల్ చేయడం కోసం వాటి ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ లోపల మన రావుల్పియా సర్పంటైనా అనేటటువంటి డ్రగ్ని, రావుల్పియా సర్పంటైనా మొక్కలో ఉండేటటువంటి సమ్ ఆఫ్ ఆల్కలైడ్స్ని ట్రీట్మెంట్ చేయడం కోసం యూస్ చేస్తూ ఉంటారనమాట. అంటే మనకి ఇతనో పీపుల్స్ యూస్ చేశారు, అలాగే వాటిలో ఉండేటువంటి డ్రగ్ క్వాలిటీ ఏంటో తెలుసుకుని మనం కూడా ఇక్కడ యూస్ చేయడం మొదలుపెట్టాం. దిస్ ఈజ్ ద రావుల్పియా సర్పంటైనా ప్లాంట్కి సంబంధించినటువంటి, ఎందుకంటే ఈ రూట్స్ అనేటటువంటివి స్నేక్ షేప్లో ఉంటాయి కాబట్టి చూడడానికి కర్వీ నేచర్ కలిగి, అందువలన రావుల్పియా సర్పంటైనా పేరు కూడా పెట్టడానికి కారణం. నెక్స్ట్ మనకి ఇందులోని ఇచ్చినటువంటి ఇంకో మొక్క ట్రైకోపస్ జైలానికస్, ఆరోగ్య పంచ అని పిలుస్తూ ఉంటారు దీన్ని. దిస్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ ప్లాంట్. ట్రైకోపస్ జైలానికా, పాపులర్లీ కాల్డ్ యాజ్ ద ఆరోగ్య పంచ, బిలాంగ్స్ ఇన్ డయోస్కోరియేస్ ఫ్యామిలీ. డయోస్కోరియేస్, ఇట్ ఈస్ ఎ స్మాల్, చాలా చిన్నగా ఉండేటటువంటి మొక్క, పెరీనియల్ herbaceous plant. The leaves are about 20 centimeters long and grow from a rhizome. The herb grows on sandy soils. మీకు మొక్క చూపిస్తాను, ఇదిగోండి. దిస్ ఈజ్ ద ఆరోగ్య పంచ. దీని యొక్క లీవ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి చూడండి. అంటే రైజోమ్ ఎక్కడ ఉంటుంది? సాయిల్లో ఉండిపోతుంది. అంటే శాండీ సాయిల్లో పెరిగేటటువంటి ఒక హెర్బ్ ఇది మనకి. అంటే ద హెర్బ్ గ్రోస్ ఆన్ శాండీ సాయిల్ అన్నాం కదా. ఆరోగ్య పంచ మీన్స్ దట్ ఈస్ ద గ్రీనర్ ఆఫ్ ది హెల్త్ ఆర్ ద గ్రీన్ దట్ గివ్స్ స్ట్రెంగ్త్. అంటే మనకి ఎంత పచ్చగా ఉన్నాయో చూడండి ఇవి ఆకులు. లీవ్స్ అనేటటువంటి పత్రాలు అనేటటువంటివి లీవ్స్ చాలా గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఈ లీవ్స్ మనకి స్ట్రెంగ్త్ని, అంటే బలాన్ని ఇచ్చేటటువంటివి అన్నమాట. అందువల్లనే ద గ్రీన్ దట్ గివ్స్ ద స్ట్రెంగ్త్ అండ్ గ్రీనర్ ఆఫ్ ద హెల్త్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది ఆరోగ్య పంచ అంటే. ద ప్లాంట్ హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద శ్రీలంక, ఇండియా, థాయిలాండ్, అంటే ఈ రీజియన్స్ లోపల ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంది. ద ప్లాంట్ హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద శ్రీలంక, ఇండియా, థాయిలాండ్, మలై పెనిన్సులా, ఈ ప్రాంతాల లోపల ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అయి ఉందన్నమాట. దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద ట్రైకోపస్ జైలానికా. స్మాల్ పెరీనియల్ హెర్బ్, దేర్ ఈజ్ వన్ టర్మినల్ లీఫ్ ఆన్ ఈచ్ స్టెమ్. అంటే మనకి ఒకే స్టెమ్ దగ్గర నుంచి ఒక నోడ్ ఉంటుంది కదా, ఆ నోడ్ భాగం నుంచి ఒకే లీఫ్ అరైజ్ అవుతూ ఉంటుంది. ఈచ్ స్టెమ్, సెవరల్ స్టెమ్స్ ఆర్ అరైజింగ్ ఫ్రమ్ ఏ నోడ్ ఆఫ్ రైజోమ్స్. ద petiole appears like continuation of stem. అంటే పీట్యూల్ మాత్రం మనకు చూసారు కదా ఇందాక మొక్క లోపల పీట్యూల్ మాత్రమే కనిపిస్తూ ఉంది ఇక్కడ. అంటే మనకి లీఫ్కి ఉండేటటువంటి పీట్యూల్ పార్ట్ మాత్రం కనిపిస్తుంది. స్టెమ్ అనేటటువంటిది గ్రౌండ్లో ఉంది. అంటే ఓన్లీ లీవ్స్ మాత్రం మనకి అంటే ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. అంటే
అంటే కంటిన్యూషన్గా, అంటే ఈ పీట్యూల్స్ అనేటటువంటివి స్టెమ్కి కంటిన్యూషన్ పార్ట్ కింద మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి లీవ్స్ ఆర్ డార్క్ బ్రౌనిష్ టు గ్రే పర్పుల్ 20 cm లాంగ్ బ్రాడ్లీ ట్రయాంగులర్ basically cordate with a wide sinus and grows from rhizome. Leaf with anemocytic stomata. అంటే ఇక్కడ మనకి లీవ్స్ అనేటటువంటివి డార్క్ బ్రౌనిష్ కలర్లోకి మారి అంటే టు గ్రేయిష్ కలర్లోకి మారిపోతాయి. అంటే గ్రేయిష్ పర్పుల్ అంటే ముదురు ఆకులు వచ్చేటప్పటికి మనకి ఆ రంగులో ఉంటాయి, లేత ఆకులు మాత్రం గ్రీన్ కలర్లోనే ఉంటాయి. డార్క్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసి గ్రే కలర్ పర్పుల్లోకి చేంజ్ అవుతాయి. అంటే ఒక్కొక్క లీఫ్ 20 cm లాంగ్ ఉండి దట్ కెన్ ఇన్ ద ట్రయాంగులర్ ఇన్ కండిషన్. మనకు చూసాం కదా కార్డెడ్ షేప్లో కనబడుతున్నాయి. అంటే ఒక్కొక్క లీఫ్ మనకి ఇక్కడ 20 cm ఉండేటటువంటి పొడవు ఉంటుందన్నమాట. అంటే చిన్న సైజు స్కేల్ చూసుకుంటే దానంత పొడవుగా ఉంటాయి అంటే లీవ్స్. బ్రాడ్ ట్రయాంగులర్ చూడడానికి అలాగే కనబడుతుంది కదా, కొన్ని చూస్తుంటే కార్డెడ్ షేప్లో కనబడుతుంది. బేసికలీ కార్డెడ్ విత్ ఏ వైడ్ సైనస్. అంటే ఇది చూడడానికి కార్డెడ్ షేప్లో ఉన్నప్పటికి కూడా ఇది వెడల్పుగా ఉన్నాయి. లీఫ్ యొక్క ఎడ్జెస్ కొంచెం సన్నట్టుగా ఉండడం వల్ల అంటే లీఫ్ మెటీరియల్ అనేటటువంటి అందులో అనమోసైటిక్ స్టొమాటా అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుందంట. ఫ్లవర్స్ ఆర్ స్మాలర్ ఇన్ సైజ్, డార్క్ బ్రౌన్ టు పర్పుల్ పెరియాంత్. ఫ్లవర్స్ కూడా పర్పుల్ కలర్లో వస్తాయి దీనికి. 2 ovules ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఇన్ఫీరియర్ ఓవరీ. ఫెయిర్లీ వింగ్డ్ ట్రయాంగులర్ అండ్ ఇండెలిషియన్ సిమిలర్ టు cardamom. The kernel of immature fruit is sweet and pleasant flavor. అంటే ఫ్రూట్స్ కూడా మంచి స్వీట్గా మంచి టేస్టీగా ఉంటాయి అన్నమాట. రైఫనింగ్ ఇట్ బికమ్స్ స్టోనీ అండ్ అన్ప్లాంటెడ్. అంటే అన్ప్లాంట్. సీడ్స్ ఆర్ ఎండోస్పర్మిక్ ruminated type ovate in shape. మనకి ఇదంతా అవసరం లేదు, బట్ ఏదో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది మీకు. వాట్ ఈస్ ద ఇథనోమెడిసినల్ సిగ్నిఫికెన్స్ అంటే దీన్ని ఎవరు ఉపయోగించారు, ఎలా వాడారు ఈ ఆరోగ్య పంచ అనేటటువంటి ప్లాంట్ని. ద కానీ ట్రైబల్స్ అంటే కానీ ట్రైబల్స్ అనేవాళ్ళు దట్ ఈస్ కాల్డ్ చట్హన్ కలాంజీ అని పిలుస్తారంట వాళ్ళు. చట్హన్ కలాంజీ అనే పేరుతో పిలిచేవారంట ట్రైబల్ పీపుల్స్. చాతన్ కలంజీ అనేది. వాట్ ఈస్ ద మీన్? శాతన్ డిస్ట్రాయర్. శాతాన్ అంటే ఎవరు? డెవిల్. అంటే దెయ్యాన్ని నాశనం చేసేటటువంటిది అని మీనింగ్ వస్తుందన్నమాట. చాతన్ కలంజీ అని చెప్పేసి దాని యొక్క మీనింగ్. అంటే కానీ పీపుల్స్ ఈ విధంగా ఉపయోగించేవారు అనమాట. అంటే రోగం వస్తే రోగాన్ని తరిమి కొట్టేటటువంటి ఒక జనరల్గా అయితే సాటన్ అంటే ఏంటి, డిసీజ్ కింద చెప్పొచ్చు, దాన్ని డిస్ట్రాయ్ చేసేటటువంటి ప్లాంట్ అని చెప్పేసి. ద అన్రైప్ ఫ్రూట్స్ అంటే పండలేనటువంటి అన్రైపన్ ఫ్రూట్స్, పచ్చి కాయలు ఆర్ యూజ్డ్ బై కానీ ట్రైబల్స్ యాజ్ ఏ హైలీ rejuvenating tonic comparable to ginseng. జిన్సెంగ్ అనేటటువంటిది వేరే మొక్క ఉంది, దానిలాగే మనకి రీజువనేటింగ్ అంటే ఏంటి, యంగ్ స్టేజ్ అంటే యూత్ కండిషన్స్ అన్నమాట. అంటే ముసలితనం అనేటటువంటిది ఓల్డ్ పీపుల్స్ లాగా మారకుండా, అంటే మనం ఓల్డ్ పీపుల్ అయినప్పటికీ కూడా లుక్ లైక్ ఏ యంగర్ వన్ అలా ఉండేటటువంటి బాడీని ఇస్తుందంట. అంటే ఏం చేసేవారు కానీ పీపుల్స్, ఏం చేసేవారు, అన్రైపన్ ఫ్రూట్స్ ఆఫ్ ద ఆరోగ్య పంచ ఈజ్ యూజ్డ్ అంటే దాన్ని ఉపయోగించడం వల్ల నిత్య యవ్వనంగా ఉంటారు అని చెప్పేసి వాళ్ళకి ఒక నమ్మకం అన్నమాట. ద కానీస్ లివ్ ఇన్ ద ట్రోపికల్ ఫారెస్ట్ ఆఫ్ వెస్ట్రన్ ఘాట్స్. అంటే ఈ కానీస్ పీపుల్ అనేవాళ్ళు కానీ ఒక తెగ అన్నమాట. అది కేరళలో అంటే వెస్ట్రన్ ఘాట్సే కదా, పశ్చిమ కనుమలో అంటాం. వెస్ట్రన్ ఘాట్స్ లోపల కేరళలో ఉండేవాళ్ళు అని చెప్పేసి
వీళ్ళు దీన్ని ఉపయోగించారనేసి. ద యాన్సియంట్ సేగ్ అగస్త్య మహర్షి ఉన్నాడు కదా, అతను డిజార్మ్డ్ ఏ కాని కపుల్ టు ప్రివెంట్ ద బర్త్ ఆఫ్ ఏ మ్యారిటల్ రేస్ ఇన్ హిజ్ ఎ బాడీ ఆఫ్ పీస్ and meditation. Instead, the couple were given a sexual on herbal remedies and boon to cure the sick with their chants. అంటే ఇక్కడ అగస్త్య మహర్షి, మనకి పురాణాల్లో వింటూ ఉంటాం కదా అగస్త్య మహర్షి అంటే, అక్కడ మనకి అగస్త్య మౌంటైన్స్ అని చెప్పేసి ఉంటాయి కేరళ లోపల, అంటే అక్కడ అతను ఉండేవారని చెప్పేసి అతను ఈ కానీ పీపుల్స్కి ట్రీట్మెంట్ చేసేవాడు అనమాట. అంటే ప్రివెంట్ ద బర్త్ ఆఫ్ ఏ మ్యారిటల్ రేస్, అంటే మనకి పిల్లలు పుట్టకపోవడం అని చెప్పేసి ఒక డెఫిషియన్సీ ఉంటుంది కదా, దాన్ని ప్రివెంట్ చేయడం కోసం ద బర్త్ ఆఫ్ ఏ మ్యారిటల్ రేస్ ఇన్ హిజ్ అబాడీ ఆఫ్ పీస్ అండ్ మెడిటేషన్. అంటే ఈ ఆరోగ్య పంచ అనేటటువంటి ప్లాంట్ని యూస్ చేసేవారనమాట. అలాగే మెడిటేషన్ అనేటటువంటిది, అంటే మన బాడీ ఎంత శాంతంగా ఉంటే మన హార్మోనల్స్ కూడా అంత ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడానికి చాయిస్ ఉంటుందన్నమాట. వాళ్ళకి ఇతను ఈ రెమెడీస్ని ఇవ్వడం జరిగిందనమాట. ఏంటి ఆరోగ్య పంచ అనేటటువంటి ఈ ప్లాంట్ నుంచి జ్యూస్ని ఇవ్వడం ద్వారా వాళ్ళలో ఉండేటటువంటి లోపాలు అనేటటువంటివి సరైపోయేవంట. క్యానిస్ ఆర్ నోన్ ఫర్ దేర్ షూర్ ఫైర్ యాంటీడోట్. అంటే క్యానిస్ దీన్ని షూర్ ఫైర్ అంటే మనలో ఉండేటటువంటి చెడ్డతనాన్ని కాల్చివేసేసేటటువంటి ఒక రకమైనటువంటి మెడిసిన్ లాగా ఫీల్ అయ్యేవారు అనమాట. ఆరోగ్య పంచ ఈజ్ ద క్వింటెన్షియల్ వండర్ హెర్బ్. ఇట్ హ్యాస్ ఇమ్యూన్ ఎన్హాన్సింగ్ అండ్ లివర్ ప్రొటెక్టింగ్ క్వాలిటీస్. దీనికి ఆరోగ్య పంచ కంటే ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? క్వింటెన్షియల్ వండర్ హెర్బ్ అంటే చాలా అద్భుతమైనటువంటి ఒక మొక్కగా చెప్పడం జరిగింది. ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేసేటటువంటి, అలాగే మన లివర్కి ప్రొటెక్ట్ చేసేటటువంటి లక్షణాలు ఈ ఆరోగ్య పంచ మొక్కలో ఉన్నాయంట. అంటే ఏంటి? లివర్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి లక్షణాలు, అలాగే మన బాడీలో ఇమ్యూన్ పవర్ని క్రియేట్ చేసేటటువంటి లక్షణాలు ఉన్నాయి. అందువల్ల ఆ ఇమ్యూనిటీ పవర్ యొక్క ఎఫెక్ట్ వలన మనం ఎప్పుడూ కూడా అంటే రిజువైనేటింగ్ యంగ్గా ఉండడానికి కారణమవుతూ ఉంటాయి అన్నమాట. అందుకే వండర్ హెర్బ్ అని చెప్పేసి పిలవడానికి కారణం. అంటే కానీస్ పీపుల్ ఎక్కువగా యూస్ చేశారని, అంటే కేరళలో ఉండేటటువంటి వెస్ట్రన్ ఘాట్స్లో ఈ కానీస్ పీపుల్స్ ఉండేవాళ్ళని. అక్కడ అగస్త్య మహర్షి అనే అతను ఒక ఆయన ఉండేవారు. ఆయన కూడా అక్కడ ఉండేటటువంటి పీపుల్స్కి సెక్షువల్స్కి సంబంధించినటువంటి, అంటే పిల్లలకి పుట్టక ఇవ్వడము అనేటటువంటిది, అంటే బర్త్ ఆఫ్ ద చిల్డ్రన్, దానికి సంబంధించినటువంటి ఏమైనా లోపాలు ఉంటే సవరించడానికి దీన్ని యూజ్ చేసేవారు అన్నమాట. నెక్స్ట్ మోడర్న్ మెడిసిన్, సిగ్నిఫికెన్స్ ఇన్ మోడర్న్ సైన్స్. ఆరోగ్య పంచ హ్యావ్ కెమికల్ అండ్ ఫార్మకలాజికల్ ప్రాపర్టీస్. Detailed chemical and pharmacological investigation showed that the leaf of the plant contained flavonoid glycolipids. Flavonoid glycolipids and some non-steroidal compounds. ఈ మొక్కలో ఏమేమి ఉన్నాయి అనుకుంటే ఫ్లావనాయిడ్ అంటే గ్లైకోసైడ్స్ని, గ్లైకోలిపిడ్స్, అలాగే నాన్ స్టెరాయిడ్ కాంపౌండ్స్ ఈ మొక్కలో ఉన్నాయని చెప్పేసి మన ఫార్మకలాజికల్ అంటే వాళ్ళు అనాలిసిస్ చేస్తారు కదా,
అంటే ప్లాంట్లో ఏం కెమికల్స్ ఉన్నాయని చెప్పేసి. ఈ ఫ్లావనాయిడ్ గ్లైకోసైడ్స్ అనేటటువంటివి ఉన్నాయని, గ్లైకోలిపిడ్స్, నాన్ స్టెరాయిడ్ కాంపౌండ్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేశారనమాట. ఇట్ షోడ్ ద యాంటీబ్యాక్టీరియల్ యాంటీఫంగల్ యాక్టివిటీస్ ఆఫ్ ద లీఫ్ ఎక్స్ట్రాక్ట్. అంటే ఈ మెడిసిన్ అంటే మనకి యాంటీమైక్రోబియల్ సూక్ష్మజీవుల నుంచి ప్రొటెక్షన్ కోసం, అలాగే ఫంగస్ శిలీంధ్రాల నుంచి ప్రొటెక్షన్ కోసం ఈ లీఫ్ జ్యూస్ని ఉపయోగిస్తే సరిపోతుందంట. అంటే ఈ లీఫ్ జ్యూస్కి యాంటీమైక్రోబియల్ యాక్టివిటీ, యాంటీ ఫంగల్ యాక్టివిటీ ఉంది. ద ఫ్రూట్ షోడ్ మెయిన్లీ యాంటీ ఫ్యాటిగు ప్రాపర్టీస్. అంటే ఏంటి అంటే మనకి భుక్తాయాసం అంటాం కదా, అంటే రెస్పిరేషన్కి సంబంధించి వచ్చేటటువంటి ఆయాసము అని చెప్పేసి చెప్తూ ఉంటాం. దాన్ని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ దీని ఫ్రూట్స్కి ఉందంట. అంటే ఏంటి, ఆరోగ్య పంచ ఫ్రూట్స్కి. లీఫ్ జ్యూస్ ఏమో యాంటీబ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాక్టివిటీకి కలిగి ఉంది. ఫ్రూట్ జ్యూస్ వచ్చేమో యాంటీ ఫ్యాటిగ్ ప్రాపర్టీస్, ఆయాసాన్ని కంట్రోల్ చేయగల కెపాసిటీ ఉన్నటువంటి. ఈ విషయాల్ని ఎవరు రీసెర్చ్ చేశారంటే ట్రోపికల్ బొటానికల్ గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ డెవలపింగ్ ఏ సైంటిఫికల్లీ వ్యాలిడేటెడ్ అండ్ స్టాండర్డైజ్డ్ హెర్బల్ డ్రగ్ బేస్డ్ ఆన్ ద కాని ట్రైబల్ లీడ్. అంటే కాని ట్రైబల్స్ చెప్పినటువంటి ఆ జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అంటే దట్ కెన్ డెవలపింగ్ ఇన్ అంటే సైంటిఫిక్గా ఉపయోగపడేటటువంటి ఒక రకమైనటువంటి మందుని కనిపెట్టడం కోసం ట్రై చేశారు. ఆ డ్రగ్కి ఏమని పేరు పెట్టారంటే ద డ్రగ్ వాజ్ నేమ్డ్ జీవని. అండ్ అంటే జీవని అని పేరు పెట్టారు. ఆర్య వైద్య ఫార్మసీ రిలీజ్డ్ ఇట్ ఫర్ కమర్షియల్ ప్రొడక్షన్. అంటే మనకి పురాణాల్లో పేరు వినే ఉంటాం, సంజీవని అంటాం. అంటే మన హనుమంతుడు తీసుకొచ్చాడు సంజీవని, లక్ష్మణుడు స్పృహ కోల్పోతే మళ్ళీ యథావిధంగా లేచి నిలబడడానికి ఉపయోగపడిందని. ఇక్కడ ఏం చెప్పారంటే జీవని అనే పేరు పెట్టారు. అంటే ఆరోగ్య పంచ అనేటటువంటి మొక్కలోంచి తీసినటువంటిది డ్రగ్ని, ఆ డ్రగ్కి పేరు జీవని అని చెప్పేసి ఎవరు ఆర్య వైద్య ఫార్మసీ వాళ్ళు ప్రొడక్షన్ అంటే కమర్షియల్ ప్రొడక్షన్ కోసం అంటే కమర్షియల్ ప్రొడక్షన్ చేయడం మొదలుపెట్టారన్నమాట జీవని అనే పేరుతోటి. అలాగే ట్రోపికల్ బొటానికల్ గార్డెన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ TBGRI agreed to equally share the regulatory with the tribal community. Arogya Pancha is the quintessential wonder herb. It has the immune enhancing and liver protecting qualities, claim scientists of TBGRI. అంటే ట్రోపికల్ బొటానికల్ గార్డెన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏమని చెప్పారు, ఆరోగ్య పంచ లోపల అంటే ఆరోగ్య పంచ అనేటటువంటిది ఒక క్వింటెన్షియల్ వండర్ హెర్బ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేయడానికి, అలాగే లివర్లో ఉండేటటువంటి అంటే లివర్కి ఈ మైక్రోబియల్ యాక్టివిటీస్ నుంచి ఫంగల్ యాక్టివిటీస్ నుంచి ప్రొటెక్షన్ కలిగిస్తుందంట అని చెప్పేసి సైంటిస్టులు అందరూ కూడా చెప్పడం జరిగిందనమాట. అందువలన జీవని అంటే దట్ కెన్ గివ్ టు ద యంగ్నెస్ అంటే హైలీ రిజువనేటింగ్ క్యారెక్టర్. అంటే వృద్ధాప్య ఛాయలు మన బాడీకి చేరకుండా కంట్రోల్ చేసేటటువంటి కెపాసిటీ ఈ ఆరోగ్య పంచకి ఉందంట. అందువలన ఆరోగ్య పంచ అని చెప్పేసి అంటే దీని నుంచి తయారు చేసినటువంటి డ్రగ్ పేరు జీవని అని చెప్పేసి పేరు పెట్టి ఆర్య వైద్య ఫార్మసీ వాళ్ళు మార్కెట్లోనికి రిలీజ్ చేయడం జరిగిందనమాట. అంటే దట్ కెన్ గివ్ టు ద బాడీ హై ఇమ్యూనిటీ పవర్ అండ్ హై స్ట్రాంగ్నెస్ టు ద అవర్ బాడీ అనేటటువంటిది. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు మనకి, TBGRI సైంటిస్టులు అంటే ట్రోపికల్ బొటానికల్ గార్డెన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సైంటిస్టులు
చెప్పినటువంటి విషయం అన్నమాట. దిస్ ఈజ్ ద ఆరోగ్య పంచ ప్లాంట్. చూసారా, చూడడానికి చాలా చిన్నగా చూడముచ్చటగా ఉన్నటువంటి మొక్క ఒక బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే కానిస్ పీపుల్ వాళ్ళు ఫస్ట్ యూస్ చేశారు. అందులో ఉన్నటువంటి మెడిసిన్ని ఏంటో ఐడెంటిఫై చేశారు. అంటే అందులో ఏమున్నాయన్నాడు, ఫ్లావనాయిడ్, గ్లైకోసైడ్స్ అండ్ గ్లైకోలిపిడ్స్ అండ్ నాన్ స్టెరాయిడ్ కాంపౌండ్స్ ఉన్నాయన్నారు. వాటిని ఏ విధంగా ప్రిపేర్ చేశారు, జీవని అనేటటువంటి ఒక డ్రగ్ లాగా ప్రిపేర్ చేసి మార్కెట్లోనికి రిలీజ్ చేయడం జరిగింది. అంటే దట్ కెన్ ఇంక్రీజ్ ద అవర్ ఇమ్యూనిటీ పవర్, అవర్ బాడీ ఇమ్యూనిటీ పవర్. దిస్ ఈజ్ ద ఆరోగ్య పంచ. రిమైనింగ్ 2 ప్లాంట్స్ ఆర్ డిస్కస్డ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటే మనం ఇక్కడ 2 ప్లాంట్స్ రావుల్పియా సర్పంటైన్ డిస్కస్ చేసాము, ఆరోగ్య పంచ అనేటటువంటి ప్లాంట్ని డిస్కస్ చేసాము. ఇంకా 2 ప్లాంట్స్ ఉన్నాయి కదా, దట్ కెన్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.